అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు మా ఒడిశాలో జరుపుకునేటటువంటి ఒక పండగ గురించి మీకు తెలియచేద్దామని మీ ముందుకు వచ్చాను. ఈ రోజున మాకు నువాఖాయ్ అని చెప్పి ఒరిస్సా ప్రజలందరూ కూడా ఎక్కువగా జరుపుకుంటారు. ఖాయ్ పండుగను పశ్చిమ ఒడిశా ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. నువా అంటే ఒరియాలో కొత్త, ఖాయ్ అంటే తినడం అన్నమాట. అంటే ఇప్పటి నుంచి ఏదైతే మనకి పొలాల్లో చూడండి, ఫస్ట్ వరి విత్తనాలు జల్లిన తర్వాత వరి దుబ్బులు వస్తాయి కదా, ఆ వరి దుబ్బులను తీసుకుని వచ్చి ఇక్కడ ధాన్యలక్ష్మి అమ్మవారి దగ్గర ఆ వరి దుబ్బులను పెట్టి రకరకాలైనటువంటి పిండి వంటలతోటి, పాయసాలతోటి అమ్మవారికి నివేదన చేసి ఈ ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పంట పొలాల దగ్గర ఆ ధాన్యలక్ష్మీదేవికి సమర్పిస్తారు. ఆ వరిదుబ్బుని తీసుకుని అప్పుడు ఊడ్పులు మొదలు పెడతారనమాట. పంటలలోని అవి మళ్ళీ ఇలాగ వేరే సపరేట్గా చేసి ఊడిస్తారు కదా, పెడతారు కదా. అది కొత్తగా ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ పంటలలోని వాళ్ళు వేస్తారు కాబట్టి దీనికి నువాఖాయ్ అని అంటారు. ఇదివరకైతే ఏదో భాద్రపద మాసంలోని ఏదో ఒక రోజు అని పండితులు ఫిక్స్ చేసి ఆ రోజును జరుపుకునేవారు. కానీ ఆ తర్వాత లేదు, అందరూ మొత్తం ఒరిస్సా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే రోజును చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో భాద్రపద మాస శుక్ల పంచమి అంటే వినాయక చవితి మర్నాడు పంచమి వచ్చినటువంటి రోజున వాళ్ళు ఈ నువాఖాయ్ జరుపుకుంటారు. అయితే నిన్న ఋషి పంచమి అయిపోయింది కదండి అంటే ఒరియా వాళ్ళ పంచాంగం ప్రకారం ఇవాళ పొద్దున్న వరకు కూడా పంచమి ఉంది. అందుకని ఇవాళ వాళ్ళు నువాఖాయ్ పండుగను జరుపుకుంటున్నారు. మనం ఇంతవరకు చెప్పినట్లుగానే మన భారతదేశము ఎన్నో ఆచారాలకు, ఎన్నో పండగలకు పుట్టినిల్లు. జై భారత్.